ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని చూసుకున్నాం. అటువలే ప్రభుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మయున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఎవరైతే దేవునితో కలుసుకుంటారో, దేవుని యొక్క ఆత్మను హత్తుకుంటారో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటారో, వారు ప్రభుతో కలుసుకున్నవారు, ప్రభులో జీవిస్తున్నవారు, ఆత్మానుసారంగా జీవిస్తున్నవారు. ఆత్మానుసారంగా నడిచిన వారు శరీరానుసారంగా నడవరు. వాళ్ళు ఆత్మీయులై ఉన్నారు. వారు దేవునితో ఏకాత్మై ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. మనము దేవుణ్ణి కలుసుకునే వ్యక్తులుగా ఉండాలి. ప్రభువుని మనం కలుసుకోవాలంటే ప్రార్థన ద్వారా సాధ్యము. ప్రార్థనలో దేవుణ్ణి కలుసుకోవాలి.